ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన ఈ లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలనైనా. మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయమున నీ వాక్య ధ్యానం చేత మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మా జీవితంలో మీరు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను, అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మా జీవితంలో మీరు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, నిన్నటి దినాన్న దేవునిలో తమను తాము తగ్గించుకొని దేవుడు ఏ కృపావరమైతే మనకు అనుగ్రహించాడో ఆ కృపావరము చేత దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలని ప్రభువు మనతో మాట్లాడాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కృపావరాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. దానిని మనము ప్రార్థన చేయటం ద్వారా దానిని మనం కనుగొని దేవుని యొక్క చిత్తమేమిటో, దేవుడు మనకు ఏ విధమైనటువంటి ఏ కృపావరాన్ని మనకు అనుగ్రహించాడో, ప్రవచించే కృపావరమా, బోధించే వరమా, పరిచర్య చేసే వరమా, పంచిపెట్టే వరమ, ఇట్లా అనేక కృపావరాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ కృపావరము నీవు పొందుకొని ఈ రోజున ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నావు అని దేవుడు మనను హెచ్చరిస్తూ, దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకోవాలని, దాని కొరకై తమ శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించాలని ప్రార్థన కలిగి పట్టుదలతో ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడని మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మనం ప్రారంభించినప్పుడు ఆ ప్రాజెక్టును ప్రారంభించిన విధముగానే దానిని ఎంత త్వరగా ముగించాలో అంత త్వరగా ముగించటానికి మనం ఎంతగానో పోరాడతాం. లేదా ఏదైనా ఒక ఇంటిని మనము నిర్మించాలి అని అంటే ఆ ఇంటిని మనం ప్రారంభించి దానిని త్వరగా ముగించాలని ఎంతగానో మనము పోరాడుతాం, దానికోసము చాలా కష్టపడతాం. ప్రియ దేవుని జనాంగమా, అదే రీతిగా మనము ఒక ఇంటిని నిర్మించటానికి ఏ విధంగా అయితే మనము స్ట్రగుల్ అవుతామో, మనం ఏ విధంగా అయితే దానికోసము నిత్యము ఆలోచన చేస్తామో, దానికోసము ధనాన్ని ఏ రీతిగా మనము కొంచెం కొంచెంగా దేనికి అవసరత ఉందో దానికోసం మనం ఖర్చు చేస్తామో, ఈ రోజున ఆసక్తి విషయంలో మాంద్యులమైపోతున్నాం. ఆసక్తి దేని గురించిన ఆసక్తి? దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి, దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి ఆసక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నటువంటి ఆసక్తి, దేవుని పనుల మీద ఆసక్తి మనకు సన్నగిలిపోయి ఈ రోజున లోక సంబంధమైన, శరీర సంబంధమైన మన దేహాన్ని పాడు చేసేటువంటి వస్తువులపైన మనము ఆసక్తిని పెంచుకుంటూ ఉన్నాం. దేని మీద ఆసక్తి పెంచుకోకూడదో దాని మీద మన ఆసక్తిని పెంచుకుని ఈ రోజున దైవభక్తి విషయములో, దేవుని విషయములలో మనము మాంద్యులమైపోతున్నాం. మాంద్యము అనంటే ఏమిటంటే తెలుసా? ఈ రోజున మనం వింటూ ఉంటాం, భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది, ఫలానా దేశము ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది, ఫలానా సంస్థ
ఫలానా సంస్థ మరి ఆర్థిక సంక్షోభంలో, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది అని అనేక పదాలు మనం వింటా ఉంటాం. మాంద్యము అనంటే మరి లేనితనము, మరి మరి శుభ్ర మరి మరి దాన్ని ఏమంటామంటే లేనితనము, మరి కోల్పోయిన తనము, మరి మరి దివాళా తీసిన తనముగా మనము దానిని వర్ణించవచ్చు. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులైపోతూ ఉన్నారు ఈ రోజున ప్రజలు అని దేవుడు తన వాక్యములో తన భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని విషయాల పట్ల మాంద్యత ఏర్పడింది. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని వాక్యం పట్ల, దైవ భక్తి పట్ల ఈ రోజున ప్రజలు మరి తప్పిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడి రోజున మరొక్కసారి అలా తప్పి తిరుగుతున్నటువంటి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలుసా, ఆసక్తి విషయంలో మరి ఏ ఆసక్తి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు? ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైన విషయాల మీద, దైవ సంబంధమైన విషయాల మీద, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చదవడం, మరి ప్రార్థన చేసేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా దేవుని పట్ల మనలను మరి భక్తిలో పెంచుతుంది. ఇట్టి ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ విషయాల మీద మనం ఆసక్తి చూపకుండా మరి దైవిక సంబంధమైన విషయాలను విడిచిపెట్టి ఇందాక చెప్పినట్లుగా శరీర సంబంధమైన మన దేహాలను, మన కుటుంబాలను పాడు చేసేటువంటి వాటి మీద మన ఆసక్తిని పెంచుకొని ఈ రోజున ఆత్మయందు తీవ్రతను విడిచిపెట్టి మనం ప్రభువును సేవించలేని వారిగా బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు మరి తీవ్రత కలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. కాబట్టి ఈ రీతిగా ఎవరైతే ప్రభువును సేవిస్తారో ప్రభువు వారిని ఆశీర్వదిస్తాను అని అంటూ ఉన్నాడు. అలాగనే నిరీక్షణ గలవారై సంతోషించుచు మరి శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవునిచ్చినాంగమా, ఈ రోజున ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూచేటువంటి ఒక నిరుద్యోగి మరి ఆ ఉద్యోగం పొందుకోవడం కోసం మరి రాత్రింబగళ్ళు ఎంతో శ్రమ వచ్చి పట్టుదలతో చదువుతాడు. ఆ రీతిగా ఎవరైతే చదువుతారో వారికి ఆ ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. కానీ మరి ఉద్యోగం కోసం అప్లై చేసి మరి తన్ని పట్టు నిద్రపోతే ఆ ఉద్యోగం వస్తుందంటారా? ఎంత మాత్రమును రాదు. కాబట్టి ఓర్పుతో మరి నిరీక్షణతో ఏ ఉద్యోగం కొరకైతే మరి మనం అప్లై చేసామో ఆ ఉద్యోగాన్ని పొందుకోవాలంటే మనం ఓర్పుతో, నిరీక్షణ కలిగి ఓర్పుతో ఎంత శ్రమ అయినా కానీ మరి కష్టపడి చదివినప్పుడు, పట్టుదలతో చదివినప్పుడు ఆ ఉద్యోగం మనకు తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది ఉద్యోగం కొరకైతే అప్లై చేస్తున్నారు, కానీ ఆ ఉద్యోగం కొరకు వారు స్ట్రగుల్ అవ్వట్లా, ఆ ఉద్యోగం కావాలని నిరీక్షించట్లా, మరి శ్రమ పడట్లా, మరి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టి ఈ రోజున నాకు ఆశీర్వాదం కావాలి, ఉద్యోగం కావాలి, ఈ పనిలో నేను ముందుకెళ్ళిపోవాలి అని ప్రజలు ఆశపడుతున్నారు. కానీ వారి ఆసక్తి వ్యర్థమైపోతా ఉంది. కాబట్టి ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నీవు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో నీ జీవితంలో కలగనదంటూ ఏ ఆశీర్వాదం కూడా ఉండదు. కాబట్టి పట్టుదల కలిగి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగి దేవునిలో కనిపెట్టాలి. మరి శ్రమలందు ఓర్పు కలిగి శ్రమలు వస్తాయి, ఈ ప్రయత్నంలో మనకు శ్రమలు వస్తాయి, కానీ ఓర్పు కలిగి మనం పట్టుదలతో ప్రార్థించినట్లయితే మనం ఉద్యోగం కావాలని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఏది కావాలనుకుంటే అది మనము పొందుకోగలం. కాబట్టి ఎవరైతే దైవ విషయముల మీద తమ మనస్సును పెట్టి దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి దేవుని వాక్యాన్ని
ప్రతి దినము మరి సమయము దొరికినప్పుడల్లా దేవునితో మరి సంబంధం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ మరి ఆసక్తి కలిగి దైవికమైన విషయాల మీద తమ మనసును ఉంచుతారో వారు నిరీక్షణ కలిగి ఉంటారు. మరి శ్రమ వచ్చినా ఓర్చుకుంటారు. మరి ప్రార్థన యందు పట్టుదల గలవారై దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటారు. కాబట్టి ఈ రోజున పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం నీలో ఉందా? ఈ రోజున నిరీక్షణ అనేటువంటిది నీలో ఉందా? దేవుని విషయాల పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి నీలో ఉందా? ఈ మూడు నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటినీ నీవు కోల్పోయి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నావేమో, నీ జీవితంలో ఆసక్తి అనేది లేదేమో, దైవిక విషయాల పట్ల ఆసక్తి నీకు లేదేమో, మరి నిరీక్షణ దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి నిరీక్షణ అనేటువంటిది నీ జీవితంలో లేదేమో, పట్టుదల కలిగిన ప్రార్థన నీ జీవితంలో లేదేమో ఒక్కసారి ఆలోచన చేసి ఈరోజు ప్రభు నీతో మాట్లాడినట్లుగా మరి దైవిక విషయాల మీద ఆసక్తిని మరి పట్టుదలతో ప్రార్థించగలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండి మరి ప్రభువు యొక్క ఆశీర్వాదాలకు, ప్రభు యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రభు పేర మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. అవును దేవా, నీ ఆత్మీయ విషయాల మీద మా మనసు పెట్టక, దైవిక విషయాల మీద మా మనసు పెట్టక, అయా మా ఆసక్తినంతా మా కొరకు, మా శరీర ఆశల కొరకు, నేత్రాశల కొరకు మేము ఉపయోగిస్తూ ఉండగా ఈ రోజున నీ వాక్యంతో మమ్మల్ని గద్దించినందుకు వందనాలు. అయా, ఎవరైతే దైవిక విషయాల మీద ఆసక్తి కలిగి, నిరీక్షణతో, పట్టుదలతో ప్రార్థన కలిగి, ప్రార్థనా జీవితమును కలిగి ఈ రోజున మీ పాద సన్నిధి చేరాలని ఆశపడుతూ ఉన్నారు, వారందరిని ఆశీర్వదించండి. పట్టుదల కలిగిన ప్రార్థన ప్రతి బంధకము నుండి విడిపిస్తుందని, ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తుందని నైనా ఇదిగో నీ పిల్లలు తెలుసుకొని నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమందు మేము చే పనులన్నట్టు మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.